నాకు చాలా బోర్ కొడుతుందమ్మా, ఏదైనా మంచి కథ చెప్పువా. ఓ తప్పకుండా కన్నయ్య. ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఓ గొప్ప విషయాన్ని తెలిపే ఓ మంచి కథ గురించి చెప్తాను. చివర్లో నీకేమర్థమైందో నాకు చెప్పాలే. ఈ కథ పేరు జీవితము ఒక యాత్రే. చిన్నప్పుడు గోవిందుడు, గోపాలుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు. పెద్దయ్యాక తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని పట్టణంలో గోవిందుడు కొనసాగిస్తే, స్వగ్రామంలో గోపాలుడు వ్యవసాయాన్ని చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి మిత్రుణ్ణి చూసి వద్దామని గోపాలుడు గోవిందుడుండే ఊరికి వచ్చాడు. గోవిందుడు అన్ని విధాలా స్థిరపడి ఉన్నాడు. కాని ఏదో అసంతృప్తి అతని మాటల్లో కనిపించింది. వ్యాపారం బాగానే ఉంది, కాని భవిష్యత్ అవసరాలకు ఈ ఆదాయం సరిపోతుందా అనేది అతని మొదటి చింత. ఇక రెండోది, అమ్మాయికి పెళ్లి చేయాలి. మూడవది, వయసొచ్చిన కొడుకు వ్యాపారంలో ఆసక్తి చూపడం లేదు. ఆలోచిస్తే గోపాలుడికి ఇవన్నీ పెద్ద సమస్యలుగా తోచలేదు. తిరిగి తన గ్రామానికి వెళుతూ, అసలు వచ్చిన విషయం చెప్పటం మరిచాను. అదేమిటంటే, బోయకొండ తిరునాళ్ళు వస్తున్నాయి. నువ్వు కాస్త తీరిక చేసుకుంటే ఇద్దరం సరదాగా వెళ్ళొద్దాం. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఏదో చదువుకునేటప్పుడు వెళ్ళడమే అన్నాడు. దానికి సంతోషంగా గోవిందుడు సరే అన్నాడు.